ప్రశ్న: ఈ కింది ఇవ్వబడిన సంఖ్యలలో ఖాళీ స్థలాలలో నింపబడే అంకెతో ఏర్పడిన సంఖ్య 3చే నిశ్శేషంగా భాగింపబడేటట్లు గరిష్ట లేదా కనిష్ట విలువ కలిగిన అంకెలతో పూర్తి చేయండి. మొదటిది -6724, రెండవది 4765-2. ఈ లెక్కను ఇప్పుడు సాధిద్దాం. లెక్కలో ఈ రెండు సంఖ్యలు 3చే నిశ్శేషంగా భాగింపబడేటట్లు గరిష్ట లేదా కనిష్ట విలువను కనుక్కోమన్నారు. అంటే ఈ రెండు సంఖ్యలు 3చే భాగింపబడాలంటే ఈ సంఖ్యలలోని అంకెల మొత్తం 3చే భాగింపబడేలా ఉండాలి. మొదటి దాన్ని చూద్దాం. మొదటిది -6724. ఈ డాష్లో అంకెని ఏ అనుకుందాము. అప్పుడు స్మాల్ a ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 2 ప్లస్ 4. ఈ అంకెల మొత్తం 3చే భాగింపబడేలా ఉండాలి. కాబట్టి a ప్లస్ 6 ప్లస్ 7 మనకి 13 వస్తుంది. 13 ప్లస్ 2 15, 15 ప్లస్ 4 19 వస్తుంది. అంటే a ప్లస్ 19 3చే భాగింపబడేలా ఉండాలి. 3చే భాగింపబడే నెంబర్లని రాసుకుందాం. 3చే భాగింపబడే నెంబర్లు 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27. ఇప్పుడు 19కి దగ్గరలో ఉన్న సంఖ్య ఏది? 21. కనుక a ప్లస్ 19 విలువ 21 వచ్చినట్లయితే అది 3చే భాగింపబడుతుంది. కనుక a ప్లస్ 19 = 21 అని రాసుకుందాం. అప్పుడు a = 21 మైనస్ 19 = 2. కాబట్టి a = 2 వచ్చింది. అంటే 26724 అనే సంఖ్య 3చే నిశ్శేషంగా భాగించబడుతుందన్నమాట. ఇప్పుడు రెండవ సంఖ్యను చూద్దాం. రెండవ సంఖ్య 4765-2. దీనివి కూడా ఈ సంఖ్యలోని అంకెల మొత్తం 3చే భాగింపబడితే ఈ సంఖ్య 3చే భాగింపబడుతుంది. కనుక 4 ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ ఈ ఖాళీలోని సంఖ్యను a అని అనుకుందాం. అప్పుడు ఆ అంకెని ప్లస్ a అని కూడుతున్నాను. ప్లస్ 2 వస్తుంది. ఇప్పుడు 4 ప్లస్ 7 11 అవుతుంది. 11 ప్లస్ 6 17 అవుతుంది. 17 ప్లస్ 5 22 అవుతుంది. 22 ప్లస్ 2 24 అవుతుంది. 24 ప్లస్ a 3చే భాగింపబడాలంటే a విలువ ఎంత ఉండాలి అన్నది కనుక్కుందాం. a 0 ఉంటే 24 3తో భాగింపబడుతుంది. అలాగే a విలువ 3 ఉంటే మనకి 24 ప్లస్ 3 27 వస్తుంది. 27 కూడా 3చే భాగింపబడుతుంది. కనుక a విలువ 0 ఉన్నా లేక 3 ఉన్నా ఈ సంఖ్య మొత్తం 3చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఆ రెండు సంఖ్యలను రాసుకుందాం. ఆ సంఖ్యలు 4,76,502, అలాగే 4,76,532. ఈ రెండు సంఖ్యలు కూడా 3చే నిశ్శేషంగా భాగింపబడతాయి. ఇక్కడ మన్ని
కనిష్ట మరియు గరిష్ట విలువ కనుక్కోమన్నారు. కనుక ఈ రెండు సంఖ్యలు వచ్చాయి. కనిష్ట విలువ 0, అలాగే గరిష్ట విలువ ఇక్కడ 3 అన్నమాట. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.